ఆచార్య చాణక్యుడు మన జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలు సూచించారు. జీవితం ఎవరికి కూడా వడ్డించిన విస్తరి కాదు. ఎన్నో ఆటుపోట్లు వస్తాయి, కష్టసుఖాలుంటాయి. కష్టం వచ్చినప్పుడు పొంగిపోతూ, సుఖం వచ్చినప్పుడు సంతోషపడడం కాదు. ఎప్పుడు ఒకే రీతిగా ఉండాలి. పర్వతం గాలివానకు అలాగే ఉంటుంది. ఎంత ఎండ వచ్చినా తొనకదు. మనం కూడా జీవితంలో ఎన్ని బాధలు వచ్చినా అలాగే నిలబడాలి. అదే నీతి. చాణక్యుడు జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను తనదైన శైలిలో వివరించాడు. అతడి ప్రకారం మనం జీవితంలో ఎలా ఉండాలో చెప్పాడు. ప్రధాన కారణం, సమస్య ఏర్పడినప్పుడు బాధపడిపోకుండా దాని నుంచి ఎలా గట్టెక్కాలో ఆలోచించాలి. దానికి మూల కారణాన్ని విశ్లేషించి పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే మనకు ఎలాంటి బాధలు లేకుండా పోతాయి. ఇలా జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను యుక్తితో పరీక్షించుకోవాలి. సమస్య వస్తే దాన్ని చూసి కుంగిపోతే అంతే సంగతి. అదే మనల్ని భయపెడుతుంది. చీకటిని చూసి జరుచుకుంటే చెట్టే చుట్టూరు అరణ్యమై భయపడుతుంది. గుండెంటు కలిగి ఉంటే అదే సైన్యమై నీ వెంట నడుస్తుంది. మనం చేసే పనిని ఎవరితో చెప్పకుండా చేయాలి. మన వ్యూహాలు, ప్రణాళికలు పక్కగా ఉండాలి. అప్పుడే పనిలో విజయం సాధిస్తాం. అంతేకాని ముందే మన రహస్యాలు బట్టబయలు చేస్తే పని విజయవంతం కాకపోతే మీరు సంజాయిషి ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అందుకే పని పూర్తయ్యాకే చెప్పాలి. ముందే చెప్తే ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా చేస్తేనే విజయం మన వెంట నిలుస్తుంది. మనం చేసే ప్రయత్నాలు ఎవరికీ తెలియదు. నిష్ణాతుల మార్గదర్శకత్వం. ఏదైనా పని చేసేటప్పుడు నిపుణులైన వారి సలహాలు, సూచనలు స్వీకరించడం మంచిదే. అలాగైతేనే మన పని ముందుకు వెళ్తుంది. ఎందుకంటే మనకు అనుభవం లేకపోవడంతో వారు చెప్పిన దాని ప్రకారం నడుచుకుంటే మనకు ఏ రకమైన ఇబ్బందులు రావు. పని కూడా సాఫీగా సాగేందుకు అవకాశం ఉంటుంది. మనం చేసే పనిలో అనుభవం ఉన్న వారి సలహాలు తీసుకొని ముందుకెళ్తే మనకు విజయం కావాలి. దీనికి అందరూ కట్టుబడి ఉంటేనే సక్సెస్ మీ సొంతమవుతుంది. ఓటమిని అంగీకరించండి. మనం చేసే పనిలో ఓటమి ఎదురైనప్పుడు నిర్మోహమాటంగా అంగీకరించండి. మన తప్పులు ఎక్కడ వేశామో ఆలోచించుకోవాలి. ఏ తప్పు చేయకపోతే పని విజయం సాధిస్తుండే వ్యూహంతో మన ఆలోచనకు పదును పెట్టాలి. ఓటమి విజయానికి నాంది అని తెలుసుకోవాలి. అంతేకాని ఓటమికి కుంగిపోతే జీవితంలో రాణించలేవు, విజయాలు అందుకోలేవు. పడ్డవాడు చెడ్డవాడు కాదు, పడిలేచేవాడు గొప్పవాడు అవుతాడని చాణక్యుడు తన నీతి శాస్త్రంలో వివరించారు.